బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం మనల్ని బహుగా ప్రేమించి నిరంతరము మన తోడుండి మనల్ని ఎల్లప్పుడూ పరిశుద్ధపరచాలని మన ఒంటరితనంలో మన తోడుండి మన కన్నీరు తుడిచే యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. యేసు సృష్టికి మనం ప్రియులము, మనము ఘనులమై ఉన్నాము. ఎందుకనగా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఈరోజు ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందితేనే కానీ ఈ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని ఆత్మీయంగా మనము జీవించాం. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని ఎవరి జీవితాల్లో అయితే ఒంటరితనం ఉందో, ఎవరి జీవితాల్లో అయితే కన్నీరుందో, ఎవరి జీవితాల్లో అయితే ప్రేమించిన వారు దూరం అయ్యారు, మా జీవితాలు ఇంకా ప్రేమ లేదు అనే ఒక నిరాశ నిస్పృహలో ఉన్నారు, ఈ గొప్ప సువార్త రక్షణ సువార్త వారి జీవితాల్లో ఆదరణ ఓదార్పు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ మర్రి నెహెమ్యా గారు, సువార్తమ్మ గారు, వారి చర్చ్ కాంపౌండ్ సూర్యాపేట డిస్టిక్ వాస్తవ్యులు నెహెమ్యా అంకుల్ గారు, సువార్తమ్మ గారి ముద్దుల చిన్న కుమార్తె మర్రి క్రిస్టినా రోజెట్ ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా తనని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డకి ఉన్న ఒక వాంఛ సువార్త ప్రకటింపబడాలి, సత్యమైన సువార్త ప్రకటింపబడి అనేకులు రక్షణ పొందాలనే వాంఛని తను లేకపోయినా నెరవేరుస్తూ ఈరోజు నా చెల్లె క్రిస్టినా రోజెట్ని జ్ఞాపకం చేసుకున్నాం. తన కొరతను ఎవ్వరూ తీర్చలేరు, కానీ అతిగా ప్రేమించిన దేవుడి సన్నిధిలో ఉందని మేము నమ్ముచు తన జ్ఞాపకార్థంగా కుటుంబం చేసిన ఈ సహాయాన్ని బట్టి ఎవరి జీవితాల్లో అయితే ఒంటరితనం ఉందో, ఎవరి జీవితాల్లో అయితే ప్రేమ లేదని బాధపడుతున్నారు, ఎవరి జీవితాల్లో అయితే మేము ఎవరికి ఇష్టం లేదనే ఆలోచనలో నిరాశ నిస్పృహలో ఉన్నారు, అలాంటి వారికి ఈరోజు క్రిస్టినా రోజెట్ జ్ఞాపకార్థంగా వింటున్న వాక్యాన్ని బట్టి వారి జీవితాల ఆదరణ కలిగే అవకాశాన్ని దయచేసినందుకు మర్రి నెహెమ్యా గారిని, సువార్తమ్మ గారిని, వీరి కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక, కుటుంబాన్ని దేవుడు ఆదరించి బలపరచునుగాక. ఈ కుటుంబానికి ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉన్నంతవరకు క్రిస్టినా రోజెట్కి దేవుడిచ్చిన వాగ్దానం, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. ఈ వాగ్దానం ఈ కుటుంబంలో దేవుడు నెరవేర్చి దీవించునుగాక. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమున
ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఈ జ్ఞానాన్ని కుటుంబానికి, అదేవిధంగా ఈ వాగ్దానం వీరి జీవితాల్లో, వీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి ఆజ్ఞానుసారంగా ప్రతి బిడ్డ జీవించునుగాక. మరొకసారి నా ప్రియతమ చెల్లి దేవుడి సన్నిధిలో ఉంది. ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈ బిడ్డ జ్ఞాపకం చేసుకుంటూ, క్రిస్టినా రోజెట్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ వాక్యం ప్రచురింపబడుతున్న వాక్యం ద్వారా ఒక్క ఆత్మైన రక్షణ పొంది పరలోకంలో ఆనందం కలిగించే విధంగా దేవుడు నడిపించి దీవించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన ప్రియ ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడునుగాక. ఇంగ్లాండు దేశంలో ఒక గొప్ప రచయిత ఉన్నాడు. ఇంగ్లీషు భాషలో అనేక పద్య కావ్యాలు, అనేక నవలలు వ్రాసిన గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. ఆయన రచనలు కూడా అనేక భాషలలో అనువదించబడ్డాయి. 1832వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. ఆయన అనారోగ్యానికి గురి అయినప్పుడు ఆయనకు పరిచర్య చేయడానికి తన స్నేహితుడు వచ్చాడు. తన స్నేహితుడు వచ్చినప్పుడు ఆ స్నేహితునితో, బాబు ఆ యొక్క బీరువాలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకాన్ని తీసుకుని రా అని చెప్పాడు. బీరువా దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకం తీసుకురావాలో తన స్నేహితుడికి అర్థం కాలేదు. వచ్చి, అయ్యా చాలా పుస్తకాలు ఉన్నాయి, ఒక పుస్తకం తీసుకురమ్మని చెప్పారు, అది ఏ పుస్తకం అని అడిగితే అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నారు, ఒకే ఒక పుస్తకం, ది బుక్, ఆ పుస్తకమే బైబిల్ని తీసుకురా అని చెప్పాడు. ప్రియులారా, మన యొక్క జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని అనుగ్రహించారు. మార్తా, నీవు అనేకములైన పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆమె ఏర్పరచుకున్నది ఏమిటి? దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినే భాగ్యం. నా ప్రియులరా, టీవీ దగ్గర కూర్చుని మనం ఏమి చేస్తున్నాం? దేవుని యొక్క మాటలు వినగలిగే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు అని గ్రహించి కృతజ్ఞతతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మీరు మాట్లాడడానికి ఇష్టపడిందికై వందనాలు, స్తోత్రాలు. నాయన మా యొక్క జీవితాల్లో మిమ్మలను సంపూర్ణంగా కలిగి ఉండి మిమ్మలను అర్థం చేసుకునే కృపానుభవంలోనికి నడిపించుమని అడుగుతున్నానైనా. ఎవరి జీవితంలో మీరుంటారో వారి జీవితాల్లో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నారు అనే సత్యాన్ని మీ వాక్యం ద్వారా మాకు ఎరుకుపరుస్తున్న విధానం కొరకే స్తోత్రాలు. పెద్ద వయసులో ఉన్న ప్రియ అన్నల కొరకు, అక్కల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాను నాయన. వయసును బట్టి ఆయా అనారోగ్యాలు, బలహీనతలు ఉండడానికి అవకాశం ఉంది. మా ప్రియ అన్నలను, అక్కలను, వయసులో ఉన్న తమ్ముళ్లను దీవించుమని అడుగుతున్నావు నాయనా.
శారీరక బలాన్ని అనుగ్రహించండి ప్రభువా. యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. నడి వయసులో ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ జీవితాల్లో శాంతి సమాధానాలు దయచేయండి నాయన. కుటుంబ వ్యవస్థను సాతానుడు ఈ దినాల్లో పాడు చేస్తున్నాడు ప్రభువా. ఇది సాతానిక కుయుక్తిని ఎరిగి కుటుంబాలలో జీవిస్తున్న భార్య భర్తలు బిడ్డలు ఆయన మీ మీద ఆనుకునే కృప దయచేయండి. ఎవని మనస్సు యెహోవా మీద ఆనుకొనునో అట్టువాడు క్షేమంగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. యోహాను భక్తుడు మీ మీద ఆనుకున్న రీతిగా మేము కూడా మీ మీద ఆనుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మా యవ్వన బిడ్డలను దీవించండి నాయన. వివాహమైన బిడ్డల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. వారి జీవితాలలో సహాయం చేయండి నాయన. కొంతమంది వివాహాలు ఆలస్యమవుతున్నాయి. ఆ బిడ్డలు నిస్పృహ నిరాశకు లోను కాకున్నట్లు ఆ బిడ్డలను ఆదరించండి. ఈ రాత్రి వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. మాట్లాడే యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరిచారు కదూ. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. గ్రహించాలి. నీటిలో ముఖం కడుక్కుంటూ ఉంటే ఆయా సమయాల్లో మన ముఖం కూడా కనబడటానికి అవకాశం ఉంది. అదే రీతిగా మన మనస్సును గ్రహించే స్నేహితుడు మన జీవితాల్లో దొరకడం గొప్ప భాగ్యం. లోకంలో అనేక మంది స్నేహితులు తారసపడటానికి అవకాశం ఉంది. ఏదో కొద్దిగా సహాయం చేసినంత మాత్రం చేత అతడు స్నేహితుడు కాదు, తాత్కాలిక స్నేహితుడు. తర్వాత వారిని మర్చిపోతూ ఉంటాం. నా ప్రియులరా, ఎవరు మనకు స్నేహితుడు అనగా మన కొన్ని విషయాలు అతనికి తెలుస్తాయి. కొంతమంది స్నేహితులు ఏం చేస్తారు అనగా ఆ తెలిసిన విషయాలు వారి హృదయాలలో భద్రపరుచుకుంటారు. ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ ఎ సీక్రెట్ ఆఫ్ గాడ్ అనగా ఇద్దరు స్నేహితుల మధ్య ఏదైనా రహస్యం ఉంటే ఆ రహస్యము ఎంతో భద్రంగా ఉంటుంది, దేవుని దగ్గర దాచినట్టుగా ఉంటుంది. కానీ కొంతమంది స్నేహితులకు తన యొక్క స్నేహితుని యొక్క విషయాలు ఏదైనా తెలిస్తే నాలుక భుజాన్ని వేసుకుని ఇంటికి తిరిగి ఆ స్నేహితుని యొక్క పేరును పాడు చేస్తూ ఉంటాడు. అటువాణ్ణి స్నేహితుడు అనడానికి వీలు లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఒక సత్యాన్ని చెప్పిన, మన మంచి స్నేహితుడు మన యేసయ్య. యేసయ్యను మంచి స్నేహితుడుగా మనము కలిగి ఉంటే ఎవరిని లోకంలో స్నేహితులుగా కలిగి ఉండాలో అనేది అర్థమవుతుంది. ఎందుచేతనగా మంచి స్నేహితుని లక్షణాలు యేసు ప్రభువారి ద్వారా మనం అర్థం చేసుకుంటాం. యేసు ప్రభువారిని అర్థం చేసుకోవాలి అనగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అనగా దేవుని యొక్క వాక్యాన్ని సమయం అనక అసమయం అనక చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. 20వ వచనం, పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. వాడు ఎలా చూస్తున్నాడు అంటే, వాడు అన్నాను పుంలింగం. ఆ అబ్బాయి నాకంటే చిన్నవాడు కాబట్టి, కుమారుని లాంటి వాడు కాబట్టి వాడు అన్నాను. ఎలా చూస్తున్నాడో మనకు తెలీదు. యవ్వనం కాలంలో ఉన్న యవ్వన బిడ్డలు మగవాళ్ళు ఆడబిడ్డలు వెళుతూ ఉంటే కొరకొర చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చూస్తూ ఉన్నారో అర్థం కాదు. నరుల దృష్టికి తృప్తి అనేది ఉండదు.
మానవుని యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవం తృప్తి. తృప్తి అనేది మన యొక్క జీవితాలలో ఉండడం గొప్ప భాగ్యం. పేదరికంలో ఉన్నాం, పేదరికాన్ని బట్టి తృప్తి చెందాలి. కొంతమంది పేద విశ్వాసులను చూస్తూ ఉంటాం, వారికి ఉన్న దానిలోనే ఎంతో తృప్తిగా ఉంటారు. కొంతమంది ధనిక వర్గాన్ని చూస్తూ ఉంటాం, వారి జీవితాల్లో తృప్తి అనేది ఉండదు. సంపాదించాము, పర్వాలేదులే, చాలులే అనుకోరు, ఇంకా సంపాదించాలి అని ఏమేమో మోసాలు చేస్తూ ఉంటారు. అదే రీతిగా పాతాళము, అగాధ కోపం అనేకులను ఎప్పుడూ కూడా దానిలోనికి ఆకర్షిస్తూ ఉంది. ఈ రాత్రి సమయంలో నా ప్రియ బిడ్డలారా, పాతాళానికి కానీ అగాధ కూపానికి కానీ ఎవరు వెళ్ళకూడదు. తృప్తి అనేది మన యొక్క జీవితాల్లో ఉండాలి. ఆ తృప్తినిచ్చే యేసయ్యను మన జీవితాలలో కలిగి ఉండడం ద్వారా సంపూర్ణమైన తృప్తి కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 21వ వచనం, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును. హృదయాలను పరిశోధించువాడు యేసయ్య. మనలను ఒకరు పొగుడుతూ ఉన్నారు అని అంటే వారు మనను ప్రేమించటం లేదు అన్నమాట. ఈ సత్యాన్ని కొంచెం మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు చేతననగా మనను పొగుడుతున్నవారు ఎట్టివారైనప్పటికీ కూడా ఆ పొగుడుతున్న వారిని ఎక్కువగా ప్రేమించే లక్షణం మానవ స్వభావం. నా మాట మీరు వింటున్నారు కదా, అది మానవ స్వభావం, అది దైవ స్వభావం కాదు. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, చనిపోయిన వాని కన్నులు చేరడేసి అన్న రీతిగా చనిపోయినప్పుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చనిపోయిన ఆయన్ని పొగుడుతూ ఉంటారు. చనిపోయే వరకు కూడా అతడు త్రాగుతూ ఉన్నా, పాపములో జీవిస్తున్నా, తన భార్యను కాకుండా వేరొక ఆమెను పెట్టుకున్నా, చనిపోయినప్పుడు మట్టుకు చాలా మంచి మాటలు అతను గూర్చి చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనకు నా కీర్తి అన్నవ్వండి, ఏదైనా పేరు అన్నవ్వండి, అది దేవుని యొక్క పరిశోధనకు నిలిచేరీతిగా ఉండాలని నేను మనవి చేస్తున్నా. మానవుల యొక్క మన్ననల కంటే దేవుని యొక్క మన్ననను పొందేవారిగా మనము జీవించాలి. 22వ వచనం, మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు. మూర్ఖుడు అంటే అంతటి పరమ చండాలుడు అన్నమాట. మూర్ఖుని గూర్చి అనేక విషయాలు నేను చెప్తూ వచ్చాను. సామెతల గ్రంథంలో సొలొమోను రాజు ఈ మూర్ఖత్వాన్ని గూర్చి, మూడును గూర్చి రాశారు. మూర్ఖత్వం పాపం. కాబట్టి పాపంలో జీవిస్తున్న ఈ మూడునేక జీవితం అది పోవడం అసాధ్యం. మూఢుడు రక్షింపబడాలి అని అంటే దేవుని యొక్క జోక్యం. అనేక పర్యాయాలు దేవునినే ప్రశ్నించే మూర్ఖత్వం ఉంటుంది. ఈ విషయంలో ఎవరు ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏదేదో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మూర్ఖుడు అతడు ఏ రీతిగా అంటున్నాడు, రోటిలో వేసి అతడు గోధుమల వలె దంచినప్పుడు కూడా అతని యొక్క మూడత వదిలిపోదు. 23వ వచనం, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసుంచుము. బైబిల్లో మంద అనేది ప్రజలను సూచిస్తూ ఉంది. కీర్తనాకారుడు ఈ రీతిగా రాశాడు. 77వ కీర్తన 20వ చరణంలో ఈ రీతిగా ఉంది. 77వ కీర్తన 20వ చరణం, మోషే అహరోనుల చేత
నీ ప్రజలను మందవలే నడిపించితివి. కాబట్టి దేవుని యొక్క ప్రజలు ఒక మంద. ఎటువంటి మంద? గొర్రెల మంద, పందుల మంద కాదు. ఈ సత్యాన్ని మీరు గమనించాలని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తున్నా. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకును. నీ మందలయందు మనసుంచుము. ఈ మందను గురించి యేసు ప్రభువారు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా ఉంది. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుతున్నాను. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఈ మందను గూర్చి ఆ ప్రభు ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ మంద ఎవరు అనే విషయాన్ని పౌలు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా రాశారు. ఈ మంద సంఘమే. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా ఉంది. బైబిల్ను వారు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కాయటకు పరిశుద్ధాత్ముడు మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మంద, అండర్లైన్ దాట్, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండడి. దేవుని మందలో గొర్రెల వలె మనం జీవించాలి అని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నా. గొర్రెలు అమాయకపు పశువులు. మనం కూడా కుయుక్తితో కాకుండా, నక్కల వలె కాకుండా, గుంట నక్కల వలె కాకుండా అమాయపు గొర్రెల వలె జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలి. 24వ వచనం. ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉండునా. నా ప్రియులారా, ధనం కొరకు తాపత్రయపడవద్దు. డబ్బులు అవసరం, నేను కాదనటంలే. ఇది శాశ్వతం కాదు. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి. మనం ఈ ధనం సంపాదించడం ద్వారా ఏదో పేరు ప్రఖ్యాతులు లేక పేరనే కిరీటం మన యొక్క జీవితంలో కలిగి ఉన్నప్పుడు కూడా ఇది తరతరములు ఉండునా. కాబట్టి తరతరములు ఉండే ఆ నిత్య రక్షణానుభవం మనము కలిగి జీవించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 25వ వచనము నుంచి 27వ వచనం వరకు చదివి ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాను. ఎండిన గడ్డి వామివేయబడిను, పచ్చిగా కనబడుచున్నది, కొండ గడ్డి ఏరబడుచున్నది. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పనికత్తుల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. ప్రియులరా, ఈ 3 వచనాలలో మనము భవిష్యత్తును గూర్చి మనము చింతింపక మన ప్రభు మీద ఆధారపడవలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 34వ వచనం వరకు ప్రభువారు మాటలు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు దయచేసి చదవండి. భవిష్యత్తును గూర్చి ఏమేమో ఆలోచించేదానికంటే ప్రస్తుతము యేసు ప్రభువారిని కలిగి ఉండి మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా జీవించమని మనవి చేస్తున్నాను. ముగింపులో ఒక మాట. ఇంతవరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది అనంటే కేవలము తెలుగు ప్రజల సహాయ సహకారాలు,
నా ప్రియ బిడ్డలారా, ఇంతవరకు సహాయం చేస్తే హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. చాలామంది ఈ ప్రోగ్రాంకు సహాయపడాలి, ప్రోత్సహించాలి అని భావిస్తున్నారు. ఏ కారణం చేతనైనా ఇంతవరకు సహాయం చేయకపోతే దయచేసి సహాయం చేయండి. ఈ సహాయము నిర్విఘ్నంగా సాగేటట్లుగా చూడాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్, ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు, ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.